మహిళల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అన్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ లో నిర్వహించిన స్త్రీశక్తి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు, కాకినాడ ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ, పేరబత్తుల రాజశేఖరం, కాకినాడ పట్టణం, కాకినాడ రూరల్ శాసన సభ్యులు వనమడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. జెండా ఊపి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందన్నారు. కాకినాడ జిల్లాలో స్త్రీశక్తి పథకం ద్వారా 177 బస్సులను మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి కేటాయించడం జరిగిందన్నారు. ఈ స్త్రీశక్తి పథకం ద్వారా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల ద్వారా మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చునని జిల్లా కలెక్టర్ తెలిపారు. రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం రోజున స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలలో దాదాపు 90% హామీలు నెరవేర్చినట్లు ఆయన తెలిపారు. కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడంతో మరో హామీని నెరవేర్చారన్నారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ప్రారంభించిన స్త్రీశక్తి పథకంతో మహిళలకు ఆర్థిక పరిపుష్టి చేకూరుతుందన్నారు. ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించిన సూపర్ 6 పథకాల్లో మరొక గొప్ప పథకాన్ని ప్రారంభించడం శుభపరిణామమన్నారు. కాకినాడ పట్టణ శాసన సభ్యులు వనమడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించిన సూపర్ 6 పథకాల ద్వారా ఆర్థిక భద్రతను ఇస్తుందన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటికే దీపం 2 పథకం విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. మహిళా మండలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాకినాడ రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ మాట్లాడుతూ స్త్రీశక్తి పథకం ద్వారా నేటి నుంచి మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చునన్నారు. మహిళల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన రవాణా అధికారి ఎం శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు, మహిళా మనులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుని మహిళా శక్తి, స్త్రీ శక్తిగా ఇవాళ మహిళలకు ఏదైతే ఫ్రీ బస్ ఇస్తానని చెప్పారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అది ఆచరించి చూశారు. దీనికి ముందు 4 రోజుల ముందే, 5 రోజుల ముందే రైతులను ఆశీర్వదించడం జరిగింది. అన్నదాత సుఖీభవ అన్నారు అని మీటింగ్ జరుగుతూనే ఉంది, ప్రసంగాలు జరుగుతూనే ఉన్నాయి. పక్కన సెల్లన్నీ మోగుతూ ఉన్నాయి. 2,000, 5,000, మోడీ గారి ప్రసంగం అవగానే 2,000, చంద్రబాబు గారి ప్రసంగం అవగానే 5,000, 7,000తో మొదటి దఫా ఇవ్వడం జరిగింది. రెండో దఫా దాల్వాలో 7,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే మూడో దఫా 6,000 రూపాయలు వేసవికాలంలో ఇవ్వడం జరిగింది. అలాగే కౌలు రైతులు కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే తల్లికి వందనం ఇచ్చారు. కొంతమంది పరిపాలన చేతకాక ప్రజలతో తరిమించబడ్డ వ్యక్తులు చెప్తా ఉన్నారు. మార్చి నుంచి ఫిబ్రవరి నుంచి, మార్చిలోని ఫిబ్రవరిలో ఇస్తే ఏమైపోతాయి ఆ డబ్బులు, ఎక్కడికి వెళ్తాయి ఆ డబ్బులు, మీ మద్యం దుకాణాలకు వెళ్తాయా, ఎక్కడికి వెళ్తాయి ఆ డబ్బులు అని చెప్పి అడుగుతూ ఉన్నాను. ఆ డబ్బుల్ని జూన్ నెలలో అవసరమైన రోజు ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. అలాగే పంట ఏ రోజైతే రైతుకు అవసరం ఆ తెలిసింది అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, హృదయం గల మనిషి పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరి యొక్క కాంబినేషన్లో ఇవాళ రాష్ట్రంలో మేము ఒక్కొక్క హామీ కూడా పూర్తి చేసుకుంటూ, అన్ని హామీలు పూర్తి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. పెన్షన్ అన్న రకంగా తెల్లారుజామున లేపి మరీ ఇస్తూ ఉన్నాం. ఏ ఊరిలో ఉంటే ఆ ఊరిలో ఇస్తూ ఉన్నాం. ఇవాళ రేషన్ కార్డులు ఎన్ని కావాలో దాన్ని మార్చుకోవడానికి వీలుగా కుటుంబాలు విడిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇళ్ల స్థలాలు మొదలెడదామని చూస్తూ ఉంటే దాంట్లో జరిగిన స్కామ్లు బయటకు వస్తూ ఉంటే అంతకు ముందుకు సాగడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనపడుతూ ఉంది. అందరూ ఆశీస్సులతో ఈరోజు ఆగస్టు 15, 2025 రోజు లాంచ్ చేయడం జరుగుతుంది. మీ ఆశీస్సులు అందరూ కూడా మన గవర్నమెంట్ గారికి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా డిజైన్ చేసిన మన గౌరవ కలెక్టర్ షాన్ సలీల్ గారు, ఎంపీ రాజ్యసభ సానా సతీష్ గారు, ఎంపీ లోక్సభ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, రూరల్ ఎమ్మెల్యే, నెక్స్ట్ అర్బన్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, అలాగే మా మాజీ మంత్రులు, నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా మన పార్టీకి సపోర్ట్ చేసి
ఫ్యూచర్లో ఇంకా మరిన్ని డెవలప్మెంట్ జరిగేలాగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. వెరీ వెరీ హ్యాపీ. అండ్ బ్రీఫ్గా కాకినాడ జిల్లాకు సంబంధించి మనకి 3 డిపోలు ఉన్నాయి. కాకినాడ, ఎరేషన్, తుని డిపో. ఈ 3 డిపోలు కలిపి ఆల్మోస్ట్ 304 బస్సులు ఉన్నాయి మన దగ్గర కాకినాడలో. 304 బస్సులు ప్రతిరోజు దాదాపుగా 1,15,000 కిలోమీటర్లు తిరుగుతాయి. అంటే వితిన్ డిస్ట్రిక్ట్ అవ్వచ్చు, బయట డిస్ట్రిక్ట్స్ అవ్వచ్చు. 1,15,000 కిలోమీటర్లకి ఆల్మోస్ట్ 80,000 మంది ప్రయాణికుల్ని ఇవి చేరవేస్తాయి. ఈ 80,000లో అంటే 40,000 మంది ఈ ఫ్రీ బస్ అందుబాటులో పెట్టించుకొని ఈ ఫ్రీ బస్ వల్ల లాభపడగలిగే అంత మంచి అండ్ వెరీ ఎఫెక్టివ్ ప్రోగ్రామ్ ఇవాళ మనం లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ శ్రీశక్తికి సంబంధించి దాదాపు మన జిల్లాలో 177 బస్సుల్లో మహిళలు ఎక్కడికైనా ఎక్కడి నుంచైనా ఫ్రీగా ప్రయాణించవచ్చు. అందులో పల్లె వెలుగు 39, అల్ట్రా పల్లె వెలుగు 39, పల్లె వెలుగు 136, ఎక్స్ప్రెస్ 177 బస్సుల్లో ఈ బస్సెస్లో ఫ్రీగా మనం ప్రయాణించవచ్చు. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమం గురించి తెలుసుకుంటారని అండ్ ఈ కార్యక్రమం సంబంధించి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇచ్చేసిన ఆల్ పబ్లిక్ కంప్లీట్ సూపర్ 6 ప్రోగ్రాంలో ఉచిత మహిళా బస్సు ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 స్వతంత్ర వచ్చిన రోజున మహిళలకి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ సద్వినియోగం చేసుకోవాలని అందరి మహిళని కోరడం జరుగుతుందండి. మా కూటమి ప్రభుత్వం ఎంత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ప్రత్యేకంగా మహిళల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి సుమారు 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడుతున్నా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రయాణం చేస్తున్న ఒక విషయాన్ని గుర్తు చేయాలి. ఆ రోజు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు ఆర్టీసీ బస్సులు తిరగాలంటే తిరగబడిపోయి బస్సులు గోతులు పోర్చలేకపోయారండి. మీరు గోతులు పోర్చలేకపోయారు. ఎంతోమంది స్కూటర్ మీద ప్రయాణం చేస్తున్న కుటుంబాలు కాళ్ళు చేతులు ఇరిగిపోయండి. గోతులు పూడ్చలేకపోయారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం రాగానే సంవత్సరం పూర్తవకుండానే గోతులు పూర్తి చేసి అదే ఆర్టీసీ బస్సులో ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తూ బ్రహ్మాండ రోడ్లు వేసిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాయి. బ్రహ్మాండ రోడ్లు వేసింది. ఈరోజు ప్రయాణం చేస్తున్నారు. ఈ రోజున ఓ పక్కన సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళ చూసుకుని ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంటే మీరు ఏం చేస్తున్నారండి? ఈ రోజున దుష్ప్రచారం చేస్తున్నారు, గొడవలు సృష్టిస్తున్నారు. ఇంకా ఉన్నాయి మా హామీలు నెరవేర్చవలసినవి. ప్రతి పిల్లవాడికి ఉద్యోగం రావాలి ఈ రాష్ట్రంలో, ప్రతి కుటుంబం బాగుండాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఇండస్ట్రియలిస్ట్ రప్పిస్తుంటే ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీలు పెట్టాలని ప్రయత్నం చేస్తుంటే అందరూ వస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీలు పెట్టుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందింది. మన ఇక్కడ షేప్ రాష్ట్రం ఇది, మన అనువైన ప్రదేశం అని చెప్పేసి ఇండస్ట్రియలిస్టులు అందరూ వస్తుంటే అవి పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు మీరు ఏం చేస్తున్నారంటే వైసీపీ నాయకులు గొడవలు సృష్టిస్తున్నారు. ఈ రోజున అరాచకాలు సృష్టిస్తున్నారు. ఎందుకు సృష్టిస్తున్నారంటే ఈరోజు ఓ పక్కన సూపర్ 6 అమలు జరుగుతుంది, ఓ పక్కన అభివృద్ధి జరుగుతుంది. రేపొద్దున ఇండస్ట్రీలు కూడా వచ్చేస్తే ఆర్థికంగా బలపడిపోద్ది రాష్ట్రం.